మిత్రమా, అందరికీ అందుబాటులో ఉండకండి. అలుసుగా మారిపోతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహం చేస్తాడని గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. నీ ఒక్కడికి బాధ ఉన్నట్లు తెగ బాధపడిపోక మిత్రమా. ఎందుకంటే బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ లేదు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. కష్టాలనేవి కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటికి రప్పిస్తాయి. వాస్తవాలను కూడా వెలుగు చూసేలా చేస్తాయి. దాపరికాల ముసుగును తొలగిస్తాయి. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే మిత్రమా. ఎందుకంటే నీలో ఉన్న ధైర్యం నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. మనం చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించు, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది మిత్రమా. నీ దగ్గర నుంచి తీసుకున్న అవతల వారికి ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పకుండా తీరుస్తారు. నీకు అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరంగా జరిగిపోతారు. నీ జీవితంలో మితిమీరి ఖర్చు చేస్తే పేదరిక పాలు అవుతావు. మితిమీరి పొదుపు చేస్తే కష్టాల పాలవుతావు. మితిమీరి సంపాదిస్తే మనశ్శాంతి లేకుండా పోతావు. జీవితంలో మితిమీరిన క్రమశిక్షణ సంబంధాల్ని దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం నీకు శత్రువును తెచ్చిపెడుతుంది. అందుకే ఏ విషయంలోనైనా సరే హద్దుల్లో ప్రవర్తిస్తే జీవితం అంతా సంతోషంగా ఉంటుంది మిత్రమా. అబద్ధాలు చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఎందుకంటే వాడి దగ్గర అబద్ధాలు చెప్పడానికి 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. అదే నిజం చెప్పేవాడు పదే పదే ఒక్కటే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి. బంధాలు తెగిపోయినా సరే నువ్వు నిజాలే చెప్పు. అబద్ధాలు చెప్పి నీ మీద ఉన్న విశ్వాసం మాత్రం అస్సలు పోగొట్టుకోకు. ఎందుకంటే తెగిపోయిన బంధం ఎప్పుడైనా సరే తిరిగి కలుపుకోవచ్చు, కానీ ఒక్కసారి పోయిన విశ్వాసం మాత్రం జీవితాంతం కష్టపడినా ఎన్నడూ కూడా తిరిగిరాదు మిత్రమా. ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలు తింటుంది. ఆ పక్షి చనిపోయినప్పుడు దానిని చీమలు తింటాయి. పరిస్థితుల్లో ఏ క్షణంలో అయినా సరే తారుమారైపోవచ్చు. కాబట్టి జీవితంలో ఎవరిని కూడా తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా. నీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. నీకు ఏది నీడనిస్తుందో దాన్ని కోవిలగా భావించు. నీకు ఏది మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. నీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. నీవు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చేటటువంటి అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా ఎప్పుడు కూడా పోవు మిత్రమా. రాత్రి లేనిదే పగలు లేదు, కష్టం లేనిదే సుఖం కూడా లేదు, ప్రయత్నం లేనిదే ఫలితం కూడా లేదు. ఎక్కడ నగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయండి. విజయం తప్పకుండా మీ వశమవుతుంది. జీవితంలో కొందరి మాటలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మిత్రమా. అన్నవాడికి విన్నవాడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పే తీరాలి.
తప్పు జరిగినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ తప్పును సమర్థించుకోకూడదు. మనలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలన్నది నీ యొక్క అవసరమే చెప్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సమాజంలో ఆడది ఏం చేసినా తప్పే. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. అందరిలో నవ్వితే అమ్మో ఆ పిల్ల చూడండి ఎలా బుద్ధి లేకుండా నవ్వుతుందో అంటారు. ఏడిస్తే ఆడపిల్ల ఏడవకూడదు దరిద్రం అంటారు. అలాగే నలుగురిలో కలిసిపోతే ఆ అమ్మాయికి సిగ్గు అస్సలు లేదు చూడండి అందరిలో ఎలా కలుస్తూ ఉంటుందో అంటారు. నలుగురిలో కలవకపోతే ముచ్చు ముఖంది అసలు ఎవరితో కలవదో మాట్లాడదు అంటారు. బయటికి వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తే అమ్మో ఈ పిల్ల అసాధ్యురాలు అంటారు. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే దీనికి ఏం చేత కాదు అంటారు. ఉద్యోగం చేస్తే మగరాయుడు అంటారు. ఖాళీగా ఉంటే సోమరిపోతూ అంటారు. కట్టుకున్న భర్తని ప్రపంచంగా భావిస్తే దీనికి రెండో పని లేదంటారు. మొగుణ్ణి కొంగును కట్టుకుని తిరుగుతుంది అంటారు. భర్తను పట్టించుకోకుండా ఉంటే దీనికి మొగుడవసరం లేదు పొగరబోతూ అంటారు. లక్షణంగా తయారైతే సోకులాడి అంటారు. చింపిరిగా ఉంటే మొరటి మనిషి అంటారు. ఇవన్నీ ఈ సమాజంలో ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొని ఉంటుంది మిత్రమా. అదే ఆడజన్మ యొక్క గొప్పతనం. నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఎలా చేయాలి అన్న ఆలోచనే నువ్వు సమయాన్ని వెచ్చిస్తుంటే ఆ పని నువ్వు ఎప్పటికీ కూడా పూర్తి చేయలేవు. ఎప్పుడు కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది మిత్రమా. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదైనా ఒక్కటన్నా అవుతుంది. మనశ్శాంతి ఎక్కడో ఉండదు మిత్రమా. మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచించడం మానేసేయ్. నీకు నచ్చిన విధంగా నీ మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతత మీ వాకిలి తలుపు తడుతుంది. మీరు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి. మీ పక్కన ఒక్కరు కూడా ఉండరు మిత్రమా. అది అబద్ధాలు చెప్తూ లేనిది పోనిది కల్పించి మాట్లాడి చూడండి. మీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది. నువ్వు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. నీతో అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు. ఇదే నేటి సమాజం తీరు మిత్రమా. అవసరానికి వాడుకొని వదిలేసేవాడు దగ్గర ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాడికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. వాడి అవసరం తీరిపోయాక గడ్డి పరక్కన్నా హీనంగా చూస్తారు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి. జీవితంలో మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో బ్రతకండి, జీవించండి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.